భారతదేశంలో వ్యక్తికి చాలా వరకు తారతమ్యాలు, చాలా వరకు విలువలు, చాలా వరకు పరువు ప్రతిష్టలు, చాలా వరకు మీరు మేము అన్నట్టు ఇలాంటి పూర్తిగా ధోరణిగా ఏర్పడిపోయింది. అంటే దానికి కారణం రాజకీయమా లేక అహంకారమా, డబ్బుతో కూడిన ఇబ్బందుల? డబ్బు ఉంది, నేనేమైనా కొనసాగుతుంది, నేను చెప్పినట్టు జరుగుతుంది, లేదా నాకు అధికారం ఉంది, నేను ఎక్కడ కూడా కూర్చోవాల్సిన అవసరం లేదు, నేను వెంటనే వెళ్ళి మాట్లాడాల్సిందే, లేదంటే నేను వెళ్తున్నానంటే వెంటనే గేట్లు ఓపెన్ కావాల్సిందే, ఎక్కడ కూడా ఎవరి దగ్గర కూడా వెయిటింగ్లో ఉండలేను, అలా అంటే చాలాసేపు ఉండలేను అన్నట్టు అధికార విధానాలు ఈ విధంగా అమలు చేసుకుంటూ ముందుకు పోతున్నాయా? లేదంటే డబ్బు ఉంది, ఇతను డబ్బు గల వ్యక్తి, ఇతను ఒక కొన్ని కోట్ల రూపాయల ఆస్తిపరుడు, అతన్ని వెంటనే మనం మాట్లాడాలా, అతనికి విలువలు ఇవ్వాలి, అతనికి వాల్యుబుల్ ఇవ్వాలి, అతనితో మాట్లాడిన తర్వాతనే మిగతా వాళ్ళతో మాట్లాడాలి అన్నట్టు ఈ విధానాలు అమలవుతున్నాయా అని చూస్తే, మొట్టమొదటిది అధికారం, రెండవది డబ్బు. మొదటిది డబ్బు అయితే అధికారం లేనట్టే, రెండవది అధికారం ఉందంటే డబ్బు లేనట్టే. ఆ విధానాలు కాకుండా ఎటువంటి వ్యక్తి అయినా కూడా అధికారం చేజిక్కించుకుంటే, అధికారం నీ సొంతం అవుతే నువ్వు చాలా బలవంతునివి అని ఈ లెక్క మనకు అప్కమింగ్ విషయాలలో క్లారిటీగా తేటతెల్లమవుతుంది. కాబట్టి ప్రజలు చోట మోటా నాయకులు ఈ విషయాలను బాగా గమనించండి. ఎందుకు ఈ విషయాలంటే, ఎక్కడ ఏ విధంగా ఏ వ్యక్తులతో ఏ విధంగా మాట్లాడుతున్నారు అన్న ఆలోచన విధానాలు గమనించాలి. ఏ వ్యక్తిని చాలాసేపు ఉండని వేరే వ్యక్తులు వచ్చిన తర్వాత వాళ్ళతో మాట్లాడతాం అధికారులు అంటే, రాజకీయం కానీ డబ్బుతో కానీ, ఈ రాజకీయం పలుకుబడి డబ్బుతో పలుకుబడి కూడిన వ్యక్తులు మాత్రమే సమాజ విధానాలు అమలవుతున్నాయనేది కూడా క్లారిటీగా తేటతెల్లమవుతుంది. కాబట్టి మనము డబ్బు సంపాదించడమా, వాల్యుబుల్గా రాజకీయం, అధికారమా, ఇవి బాగా గుర్తుపెట్టుకోండి. పేద ప్రజలు వీటిపైన ముందుగా బలాన్ని ఏర్పాటు చేసుకోవాలని కూడా మహాజన రాష్ట్ర